ఈరోజు ఉదయము మనకు మౌన రూరల్‌లో దివిటిపల్లి డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్‌లో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతిది గూడా వెరిఫై చేస్తే మనకు ఒక 37 బైక్స్ వితౌట్ డాక్యుమెంటేషన్ అండ్ ఒక 6 ఆటోస్ దొరికాయి. ఇక్కడ ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున మనం విజ్ఞప్తి ఏందంటే, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పదంగా వాళ్ళ యాక్టివిటీస్ కనిపించినా ఇమ్మీడియేట్‌గా గూడా లోకల్ పోలీస్‌కి చెప్పమని చెప్పడం జరిగింది. సీసీ కెమెరాస్ కూడా లేవు ఇక్కడ. వాళ్ళ రక్షణ కోసం సీసీ కెమెరాస్ ఇమ్మీడియేట్‌గా లోకల్ కార్పొరేటర్ తోటి సంప్రదించి సీసీ కెమెరాస్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. మా రూరల్ సిఐ గారు గాంధీ, రూరల్ ఎస్ఐలు, ఇంకా మిగతా సర్కిల్ ఎస్ఐలు అందరూ మా సిబ్బంది అందరం ఒక 80 మెంబర్స్ దాకా వచ్చి ఈ కాలనీలో ఉన్న దాదాపు 1000 ఇండ్లను సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేస్తే ఒక 37 బైకులు, అంటే వెహికల్ డాక్యుమెంట్ సరిగా లేని బైకులు, ఒక 6 ఆటోలను కూడా తీసుకొచ్చి వాటిని చెక్ చేసి మళ్ళీ పంపిస్తాం. వాటి ఫైన్లు ఉన్నాయా, డాక్యుమెంట్లు అన్నీ వెరిఫై చేసి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ఇక్కడికి వస్తే ఈ కాలనీ వాసులతోని ప్రజలకు పోలీస్కి సత్సంబంధాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇది రెండవసారి ఇక్కడ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కొంచెం అందరూ కష్టజీవులు ఉన్నారు కాబట్టి ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చి ఇంతకుముందు మన దగ్గర ఒక ఫేక్ నోట్స్, కరెన్సీ నోట్స్ అంటే ప్రింట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ దొరకడం జరిగింది. కాబట్టి ఇలాంటి కాలనీల మీద, అవుట్స్కట్స్లో ఉన్న కాలనీల మీద అన్ని కాలనీలు కూడా కార్డన్ సెర్చ్ చేస్తున్నాము. చేసి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే మా అందరికి ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని తెలియజేస్తున్నాము. వాళ్ళ ఆధార్ కార్డు కానీ మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాతనే వాళ్ళకు రూమ్ కిరాయి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వద్దని అందరికీ విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా ఈ ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాలని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆర్ఐ వాళ్ళ ప్రోగ్రామ్ అని పెట్టి సురక్షితంగా, అంటే బయటికి ఎంత క్షేమంగా పోతారో అంతే క్షేమంగా ఇంటికి రావాలనే ఉద్దేశంతో అందరికీ అవగాహన, ట్రాఫిక్ రూల్స్ మీద కానీ, హెల్మెట్, సీట్ బెల్ట్ మీద, అన్నిటి మీద అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ నేరాలు, ఇప్పుడు ప్రజెంట్ దొంగతనాలు, ముఖ్యంగా ఇళ్లలోకి వచ్చి దొంగతనం చేస్తలేరు, ఆన్లైన్లో దొంగతనం చేస్తారు. అన్నీ మన ఫోన్ల సమాచారం, ఓటీపీలు అవన్నీ చెప్పొద్దని చెప్పి దాని మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ ఇప్పుడు మన పిల్లలు, చిన్న పిల్లలు మాకు అక్కడక్కడ దొరుకుతున్నారు. గంజాయి తాగి వాళ్ళ మీద, కొంతమంది మీద కేసు పెడుతున్నాం. కొంతమందిని డి అడిక్షన్ సెంటర్కి పంపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కాబట్టి పిల్లల మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. డ్రగ్స్ మీద అవగాహన కూడా కల్పించడం జరిగింది. కాబట్టి అందరి ప్రజలకు మా విజ్ఞప్తి, ఏదైనా సమాచారం ఉంటే డైల్ 100 కానీ, లేకుంటే మా లోకల్ సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, మాకు కానీ ఎవరికి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాం. 24/7 24 గంటలు మేము పోలీసు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఏదైనా సమాచారం, కొత్త సమాచారం ఉన్నా, ఏదైనా ఇన్సిడెంట్ అయినా కానీ మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటాం.